ఎప్పుడైతే శశికళ యాదవ్ గారు గ్రూప్ లీడర్ నుంచి సర్పంచ్ అయ్యారో ఆవిడలోని అపరిచితురాలు బయటికి వచ్చింది అంటారు. వాస్తవం. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రాకముందు నేనేంటి, నా పరిస్థితి ఏందని చెప్పి ప్రతి ఒక్క విషయంలో అవగాహనలో ప్రజలకు తెలియదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న తీరును బట్టి నేను ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా తప్పకుండా అభివృద్ధి విషయంలో అయితే ఏంది, కలిసిపోవడంలో విషయంలో కానివ్వండి, ఆ రకమైనటువంటి కలిసిపోయే తత్వం ఉండబట్టి ప్రజలు ఆశీర్వదించారు ఆ స్థాయికి రాగా. మీరు సర్పంచ్ అయిన తర్వాత వరుసగా దర్శన్ గౌడ్ కుటుంబం పైన 2 పర్యాయాలు మీరు గెలిచారు, విజయం సాధించారు. మీరు అంటే ఆ 10 సంవత్సరాలు ఒక గోల్డెన్ ఇయర్స్గా చెప్పుకుంటుంటారు అనమాట. ఆ 10 సంవత్సరాలు దాంతో పాటుగా నేను ఎప్పుడు కూడా ఈరోజు కూడా ఐఎమ్ లెర్నింగ్ స్టూడెంట్ కంటే నాకు అన్నీ తెలుసు అనుకోవడం కంటే ఎవ్రీడే నేను నేర్చుకోవాలన్నటువంటి, అంటే ప్రతి వాళ్ళ దగ్గర ఒక ప్రతిభ ఉంటుంది, దానికోసం నేర్చుకునే తీరును నన్ను ముందు తీసుకునేటువంటి నా భాగంలో అదొకటి, ముందుకు వెళ్ళడానికి అదొక భాగం అని నేను అనుకుంటున్నాను. మీరు సర్పంచ్ అయిన తర్వాతే అమీన్పూర్ పంచాయతీలో పట్టణీకరణ అనేది అభివృద్ధి చెందింది. బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎక్కువగా సాగాయి. అదంతా కూడా మీ చలువే. అంటే ఆడ పట్టణీకరణ, ఒక గ్రామీణ వాతావరణం అనేది ఒక పట్టణ వాతావరణంగా మారిపోయిందంటే అది మీ చలువే, మీ శ్రద్ధనే అంటారు. అయితే దాంట్లో కూడా మీ చేతివాటం లేకపోలేదంటారు. అంటే ఈ బహుళ అంతస్తుల నిర్మాణ విషయంలో కావచ్చు, వాళ్ళకి అనుమతులు ఇప్పించే విషయంలో కావచ్చు, ఇవన్నిటిలో కూడా మీరు తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బు ఆర్జించారు అని అంటుంటారు. అలాంటి విమర్శలకు మీరేం సమాధానం చెప్తారు? 2001లో అమీన్పూర్ పంచాయతీలో 15,000 రూపాయలు నెలకి జీతాలు ఇవ్వడానికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు. అప్పటికే అమీన్పూర్ గ్రామ పంచాయతీలో 5 గ్రామాలతో పాటు సుమారుగా ఒక 5 నుంచి 10 కాలనీలు ఇల్లులు నిర్మించి ఉన్నటువంటి ప్రాంతం అది. 3,000 ఓట్లు అంటే మిగతా దగ్గర 1965, 70స్లో లేఅవుట్స్ చేసి ప్లాట్లుగా వాళ్ళు కొనేసుకొని డెవలప్మెంట్ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ప్లేసులే ప్లాట్లన్నీ అమ్ముడుపోయి ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతమే ఎక్కువ ఉండేది. 2001 నుంచి 2005 వరకు నేను గవర్నమెంట్ నుంచి కానివ్వండి, స్కీమ్స్ నుంచి కానివ్వండి, ప్రతి స్కీమ్ను యూటిలైజ్ చేసుకొని ఆ రోజుల్లో ఢిల్లీ వరకు వెళ్ళి పిఎంజిఎస్ స్కీమ్స్ కానివ్వండి, రోడ్ల డెవలప్మెంట్ కానివ్వండి, స్వజలధార స్కీమ్స్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్లు, ఏ ఇంటికి కూడా మహిళకు వాటర్ కనెక్షన్ లేదు గ్రామాలలో, ప్రతి దగ్గర పైప్ లైన్ వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి స్కీమ్స్ బయట నుంచి తీసుకొచ్చి దాదాపు 30 నుంచి 45 కోట్ల రూపాయల వరకు బయట డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చిన వర్కుల వల్లనే అమీన్పూర్ ఫస్ట్ టైం డెవలప్మెంట్ అయింది. నేను ఫస్ట్ టైం సర్పంచ్గా ఉన్నప్పుడు ఎక్కడైనా అవినీతి అలాంటి పరిస్థితి ఉంటే ప్రజలు నన్ను స్వీకరించరు. సెకండ్ ఆ 5 సంవత్సరాలు ఇతరుల నుంచి మనం, అంటే మిగతా డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానివ్వండి, స్కీమ్స్ కానీ అన్ని గ్రామంలోకి తీసుకొచ్చి ఒక ప్లాన్డ్గా, అంటే ఏ మహిళ కూడా బయటికి వెళ్ళకుండా అండర్ గ్రౌండ్ మనకి చేయడం కానివ్వండి, వాటర్ లైన్స్ కానివ్వండి, రహదారులు కానీ నిర్మాణం చేసి మరి గ్రామీణంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రతిరోజు వాళ్ళతో మమేకం అయిపోయి ప్రతి వీధులు తిరిగి వాళ్ళతో పనిచేసిన తీరుకి ప్రజలు మరి ఆశీర్వదించడం జరిగింది. సెకండ్ టైం అంటే ఆ టైంలో నేను అవినీతికి పాల్పడి ఉంటే మరి నేను ఈరోజు పటాన్ చెరువు ప్రాంతంలో నేను గెలిచినటువంటి వ్యక్తులు నిరంతరం ఏదో రకంగా కాంప్లికేషన్స్ చేస్తున్నా కూడా ఏ రోజు ఏ పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మనం ఫోర్స్ లేకుండా సింగిల్గా ప్రజలతో మమేకం అయిపోయి చేసిన పని మీద కాన్ఫిడెంట్గా ఉండి ఆ కాన్ఫిడెంట్తోనే గ్రామ సభలు పెట్టి ప్రజలతో మమేకం అయిపోయి 5 సంవత్సరాలు పరిపాలనకు తీర్పుగా మరి సెకండ్ టైం ప్రజల్లోకి వెళ్తే గెలవడం జరిగింది. ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, బహుళ అంతస్తుల పరిస్థితులు అంటే ఈరోజు అమీన్పూర్లో ఏ కాలనీ అయినా చూసుకోండి, 1965 to 75 ఆ టైంలోనే అన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు చేసి ప్లాట్లుగా మరి విభజన జరిగి కొనుక్కున్న ప్రాంతమే అక్కడ 80% ఉన్నటువంటి అమీన్పూర్ గ్రామ పంచాయతీ. నేను 2001 సర్పంచ్ అయ్యే నాటికి. కానీ ఆ ప్రాంతంలో 2001 నుంచి 2006 వరకు ఆ గ్రామ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులు, త్రాగునీరు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, ఇలాంటి పనులు హైదరాబాద్కు దగ్గరగా ఉన్న రామచంద్రాపూర్ కంటే కూడా అంటే నేను ఢిల్లీకి వెళ్ళి 15 days ఉండి స్కీమ్స్లు తీసుకురావడం కానివ్వండి, మరి డిపార్ట్మెంట్లో ప్రతి స్కీమ్ను వినియోగించుకునే తీరును కానివ్వండి, ఆఫీసర్స్తోని మమేకమై పనిచేయడంలో కానీ ఆ గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కోసం మరి హైదరాబాద్ కంటే గచ్చిబౌలిలో ఉన్న ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ అక్కడ తక్కువ ధరకు కొనుక్కున్న ప్లాట్లను రీసేల్ చేసుకుంటూ అక్కడ గృహ నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. అంతేగాని ఈరోజు ఏదైనా సరే నా మీద అనేక రకమైన, ఎందుకంటే ఒక అభివృద్ధి జరిగి రాజకీయంగా ముందుకు పోతున్న ఒక సర్పంచ్ మీద అనేక రకమైన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏ ఆరోపణలకు కూడా ఆన్ రికార్డెడ్గా సిస్టంతో నేను ఏకపక్షంగా నిలబడి
మరి ప్రజల కోసం పనిచేసి నా నిజాయితీని చాటుకొని 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను పరిపాలన చేసి ప్రజలతో ఈ రోజు వరకు కూడా మమేకమై ఉన్నాను. మంచి సర్పంచ్ అని పేరు తెచ్చుకున్నారా? అది ప్రజలు నిర్ణయిస్తారు.